Dear children, a very good afternoon and a hearty welcome to this session of Vidya Varadhi, the program being conducted by the Government of Andhra Pradesh, School Education Department and Sarva Shiksha. As we know, this has been the bridge between the teachers and the students of this state during this pandemic period. Hope everybody is safe, staying home and healthy. పిల్లలు, మీకందరికీ నేటి ఈ విద్యావారధి కార్యక్రమానికి స్వాగతం. మీకందరికీ తెలుసు, మనం ఇవాళ జీవశాస్త్రం గురించి ఈ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా నేను మొహమ్మద్ జాకిర్ అహ్మద్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, ఎస్ఎంకే జెడ్పీ హై స్కూల్, మొవ్వా, కృష్ణా జిల్లా. మనందరికీ తెలుసు, జీవశాస్త్రం అనేది జీవం ఉట్టిపడేది. మనకున్న జ్ఞానంతో మనము అందరినీ విజ్ఞానవంతుల్ని చేసి ఇలాంటి కష్టకాలంలో ఆరోగ్య సూత్రాల్ని తెలియజేస్తూ మనం కూడా పాటిస్తూ మనము ఈ కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలనేది మనందరికీ తెలుసు. మీరు కూడా తెలియజేస్తున్నారని అనుకుంటున్నాము. మనము ఈ విద్యావారధిలో భాగంగా క్రితం వారము 2 వర్క్షీట్స్ చూడడం జరిగింది. మొట్టమొదటి పాఠము పోషణ, న్యూట్రిషన్. మరి ఈ పాఠములో మొత్తముగా 10 వర్క్షీట్స్ ఉన్నాయి. వీటిని మనము ఈ నెలలో ఉండే 5 క్లాసుల్లో కూడా ఒక్కొక్క క్లాసులో 2 వర్క్షీట్స్ చొప్పున పూర్తి చేయడం జరుగుతుంది. పిల్లలు, మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా మీరందరూ కూడా ఒక నోటు పుస్తకము మరియు ఒక పెన్నుతో సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈ 10 వర్క్షీట్స్ కలిపి ఒక 100 ప్రశ్నలు, మీకు మొట్టమొదటి పాఠములో ఒక 100 ప్రశ్నలు, అన్ని 1 నుండి 7 సామర్థ్యాలకు సంబంధించిన ప్రశ్నలన్నింటినీ కూడా మీకు సమాధానాలతో కూడా తెలియజేయడం జరుగుతుంది. వీటినన్నిటినీ ఒక నోటు పుస్తకంలో నోట్ చేసుకున్నట్లయితే మీరు ఈ పాఠం గురించిన పూర్తి అవగాహనని పొందడానికి అవకాశం ఉంది. క్రితం నెలలో మనము ఇదే విద్యావారధిలో భాగంగా ఈ మొట్టమొదటి పాఠాన్ని, ఆ తర్వాత 2వ పాఠాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అప్పుడు ఎవరైనా మిస్ అయినప్పటికీ కూడా మరి ఈ వర్క్షీట్స్ ద్వారా కూడా వాళ్ళ దాన్ని బ్యాక్లాగ్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. So I hope children, everybody is ready with your pens and books. Have one book for each subject and note down the worksheets. They are very much useful to you. During this pandemic period, when there is no contact between the teachers and the students, this has been the only bridge between the teachers and the students. So make use of it, make good use of it. ఓకే, మరి మొట్టమొదటి పాఠం మనకందరికీ తెలుసు, న్యూట్రిషన్, ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్ లేక పోషణ, ఆహార సరఫరా వ్యవస్థ. మరి దీని గురించి క్షుణ్ణంగా మనము చెప్పుకోవడం జరిగింది. అయితే ఇవాల్టి రోజున మనము వర్క్షీట్ నంబర్ 3 తీసుకున్నాము. ఈ వర్క్షీట్ నంబర్ 3లో మనము కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ ఏమిటనేది ఒకసారి చూద్దాం. మనము ఇప్పటి వరకు కిరణజన్య సంయోగ క్రియ, దానికి కావలసిన పదార్థాలు, ఆ తర్వాత ఉత్పన్నాల గురించి చెప్పుకున్నాము. వాటికి సంబంధించిన ప్రయోగాలు కూడా చూడడం జరిగింది. మరి ఇవాళ మనము కాంతి మరియు కిరణజన్య సంయోగ క్రియ, హైడ్రిల్లా మొక్క ప్రయోగము, నల్ల కాగితం ప్రయోగము, ఈ 3వ వర్క్షీట్లో మనం చూడబోతున్నాం. So children, the concepts being covered in this worksheet number 3 are light and photosynthesis, hydrilla experiment, dark screen experiment. As we know, photosynthesis is the life-giving and life-supporting process that has been going on in this world, which is being conducted by the green plants.
So the green plants, they are supporting as well as giving us food as well as giving us the much needed oxygen. So as we know that there are some factors for photosynthesis like sunlight, carbon dioxide, water, and the chlorophyll that is present in the plants. So with this, the plants are making use of these factors, and they are preparing starch, they are releasing the oxygen, and they are also getting the energy. As we know, the plants are the supporters of life. Every plant is very much essential. Every plant that may not be useful to us, but a plant is a plant, and every leaf is a food factory. Every leaf of a plant, it is producing the food material, it is giving out the oxygen that is needed, and they are taking the carbon dioxide which we are releasing. మరి పిల్లలు మొక్కలనేవి చాలా ఉపయుక్తమైనవి. అవి లేకపోతే జీవమే లేదు. కారణం ఏంటంటే అవి మనం తెలుసు స్వయం పోషకాలు. అవి వాటి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా ఆ ఆహారాన్ని మనకు ఇవ్వడమే కాకుండా దానితో పాటుగా మనకు అత్యంత అవసరమైన ప్రాణవాయువైన ఆక్సిజన్ని కూడా ఇస్తున్నాయి. అలాగే మనం విడుదల చేసిన కార్బన్ డయాక్సైడ్ను కూడా అవి తీసుకుంటున్నాయి. సో సమతుల్యాన్ని పాటిస్తున్నాయి, మనకు జీవితాన్ని కూడా ప్రసాదిస్తున్నాయి. ప్రతి మొక్క కూడా మనకు ఒక వనరే, ప్రతి ఆకు కూడా ఒక కర్మాగారము. మరి ఇలాంటి మొక్కల్ని మనము ఎంతో కాలం నుంచి చూస్తున్నాము. అయితే ఇప్పటి నుంచి వాటి పట్ల ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది మీరు తెలుసుకుని మీ తెలియని వాళ్ళకు కూడా తెలియజేయండి. ఒక ఆకు తుంచేసిన ఆ ఫ్యాక్టరీని మనము మూసేసినట్లే. అంటే కొంత ఆహారాన్ని, కొంత ఆక్సిజన్ని విడుదల చేసేది, ఆ తర్వాత కొంత కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే ఒక కర్మాగారాన్ని మూసేసినట్లే. మరి నష్టపోయేది ఎవరండి? మానవజాతి, ఆ తర్వాత జంతుజాలం. మరి మనం నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం మొక్కల్ని కాపాడాలి. సో మనము వీటి గురించి ఇంకా తెలుసుకుందాం. మరి ఇక్కడ బిట్ క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. మనం ఇందాకే చెప్పుకున్నాము, కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కావలసిన మొట్టమొదటి వనరు ఏంటండి? ఎస్, వెరీ గుడ్, సూర్యరశ్మి. ఎస్, photosynthesis takes place only in the presence of sunlight. Yes, that will be taking up in the form of an experiment in this worksheet. మరి కాంతి లేకపోతే, సూర్యరశ్మి లేకపోతే కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగదు. ఇది మనము ఇదే వర్క్షీట్లో మనము ప్రయోగాన్ని కూడా చూద్దాం. మరి హైడ్రిల్లా ప్రయోగాన్ని మొట్టమొదటిసారిగా చేసిన శాస్త్రవేత్త ఎవరు? జాన్ ఇంజన్ హౌస్. మరి అన్ని మొక్కలలో మనము అన్ని ప్రయోగాలన్నీ కూడా మామూలుగా నేలపైన ఉండే మొక్కల్లో చేస్తే మరి ఆక్సిజన్ వెలువడుతుందని చెప్పి ఈ అత్యంత ముఖ్యమైన ప్రయోగాన్ని మాత్రము మనము నీటి లోపల ఉండే పెరిగే మొక్కలతో మాత్రమే చేయగలము. దానికి కారణం తెలుసా అండి? కారణం ఏంటంటే నీటిలోనే మాత్రమే మనము ఆక్సిజన్ని మనము బంధించగలము, సేకరించగలము. అలా మరి గాలిలో ఉన్నప్పుడు దాన్ని సేకరించలేము. అవి మొక్కలు విడుదల చేసినది మనం సేకరించలేము. అందుకే చూసారా, జాన్ ఇంజన్ హౌస్ దాదాపుగా ఒక 200 సంవత్సరాల క్రితమే అతను ఇలాంటి ప్రయోగము నీటి మొక్కలతో చేస్తేనే ఫలితం సాధించగలుగుతుంది అనేది. అందుకే ఇంతకు ముందు కూడా ప్రస్తావించడం జరిగింది, శాస్త్రవేత్తల దృక్పథమే వేరుగా ఉంటుంది. మనం కూడా శాస్త్రీయ దృక్పథంతో అవలంబించుకుని దాన్ని పాటించాలి. మరి ఇక్కడ వర్ణకాలు అనేవి కొన్ని ఉన్నాయి. మొక్కల్లో వర్ణకాలు ఉంటాయి. ఆ వర్ణకాలు మనకిక్కడ ముఖ్యంగా 4 రకాలు చెప్పుకున్నాము. కెరోటిన్, జాంతోఫిల్, క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి.
మరి క్లోరోఫిల్ సి, డి రకాలు కూడా ఉన్నాయి. అవి మనకి శైవలాల్లో కొన్నిట్లో కనపడుతుంది, తర్వాత బ్యాక్టీరియాలో. మరి ఇక్కడ మనము జతపరచడం అనేది ఉంది. మరి కెరోటిన్ను ఏ రంగు వర్ణకము? నారింజ రంగుది. మరి జాంతోఫిల్ అనేది పసుపు రంగులో, అంటే పసుపు రంగు ఆకుల్లో జాంతోఫిల్ ఉంటుంది. అలాగే నారింజ రంగు ఉన్న క్యారెట్, బొప్పాయి ఇలాంటి వాటిల్లో కెరోటిన్ ఉంటుంది. మరి క్లోరోఫిల్ ఏ రంగులో ఉందండి? ఇది నీలి ఆకుపచ్చ రంగులో ఉన్నది. మరి అలాగే క్లోరోఫిల్ బి అనేది పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్నది. సో దీస్ ఆర్ ది 4 pigments that are present, and these pigments are carotene, xanthophyll, chlorophyll A, chlorophyll B. So the orange colored pigment is called carotene, the yellow colored pigment is called xanthophyll. The leaves which are yellowish in color like crotons, they are having more of xanthophyll. And chlorophyll A, it is blue green in color, and chlorophyll B is yellow green in color. So we saw that John Ingenhousz did the experiment using hydrilla plants. We did not get hydrilla plants. So what is the alternative for that? We can use another plant called Alodia or any other small sized submerged aquatic plant, that is plant growing in water. మరి ఈ హైడ్రిల్లా ప్రయోగంలో హైడ్రిల్లా మొక్క మనకు దొరకనప్పుడు మనం ఉపయోగించదగిన ఇంకొక మొక్క ఏంటంటే ఎలోడియా. మరి కిరణజన్య సంయోక్రియలో ఉత్పన్నమయ్యే వాయువు ఏది? ఆక్సిజన్. ఇందాక చెప్పుకున్నాం మనం. మరి ఈ ప్రాణవాయువుని మనం కిరణజన్య సంయోక్రియ జరుపుకున్నప్పుడు మొక్కలు మనకు ఇవ్వడం జరుగుతుంది. The gas that is produced during photosynthesis is oxygen. This is the first stable product which is produced during the process of photosynthesis, and this is the first thing that is released. So now coming to the second type of questions, which are in 1 or 2 sentences. They have to be written in 1 or 2 sentences. How can we de-starch a plant? Yes. In the last worksheet also we saw a question on de-starching. Why should we de-starch was that question, and now we are having this question, how can we de-starch? మరి పిల్లలు మనం మొక్కల్లోని పిండి పదార్థాలని ఎలా తొలగించాలనేది ఇక్కడ చూస్తున్నాము. క్రితముసారి వర్క్షీట్లో మనము ఎందుకు తొలగించాలనేది చూసాం. మరి ఈ డీస్టార్చ్ లేక పిండి పదార్థాన్ని తొలగించడం అనేది 2 ప్రయోగాల్లో మనం చేస్తున్నాం. మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, ఆ తర్వాత బ్లాక్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్లో చేస్తున్నాం. అందుకోసం అని చెప్పి ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ. దాని గురించిన విషయాన్ని మనం తెలుసుకుందాం. మనము ఒక కుండీలో పెరుగుతున్న మొక్కని ఆ కాంతి చొరబడని చీకటి గదిలో 4-5 రోజుల పాటు ఉంచినట్లయితే దాంట్లో ఉన్న పిండి పదార్థం అంతా కూడా తొలగించబడుతుంది. So we can de-starch a plant by keeping a potted plant in a dark room for 4 to 5 days. Then what happens? Photosynthesis does not take place and starch production will stop. Whatever starch is there will be utilized by the plant. So the next question is, how will you test the gas evolved during the hydrilla experiment? As we know, during the hydrilla experiment, the gas that is evolved is oxygen, and oxygen, as we know, helps in burning. So when we bring a glowing matchstick near the mouth of the test tube in which we had collected the gas during the hydrilla experiment, it will glow brightly, indicating the presence of oxygen because it supports burning. మరి హైడ్రిల్లా మొక్క ప్రయోగంలో ఉత్పన్నమైన వాయువు ఎలా పరీక్షించావు? మరి ఇందాక ముందు కూడా మనము బిట్లో చెప్పుకోవడం జరిగింది, ఇక్కడ ఆక్సిజన్ వాయువు అనేది ప్రాణవాయువు అనేది వెలువడుతుంది అని. మరి ఈ ఆక్సిజన్కి మండే వస్తువుల్ని ఎక్కువగా మండడానికి కూడా ఉపయోగపడడానికి అనేది దాని లక్షణం. సో మనము హైడ్రిల్లా ప్రయోగంలో పరీక్ష నాళికలో సేకరించిన ఈ ఆక్సిజన్ వాయువుని
ఏం చేస్తున్నాం, దాని దగ్గరికి ఒక మండుతున్న అగ్గిపుల్లను తీసుకొచ్చినట్లయితే అది బాగా కాంతివంతంగా మండుతుంది. దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఆ వాయువు ఆక్సిజన్ అని తెలుస్తుంది. మరి స్టార్చ్ టెస్ట్ చేయడం జరిగింది. క్రితముసారి కూడా మనం ఒక స్టార్చ్ టెస్ట్ చేయడం జరిగింది. వాట్ విల్ బి పిండి పదార్థము గల ఆకు అయోడిన్ పరీక్ష తర్వాత ఏ రంగులోకి మారుతుంది? మనం ఇక్కడ చూసినట్లయితే ముందు మనము స్టార్చ్ టెస్ట్ చేయాలంటే, అంటే పిండి పదార్థం పరీక్ష చేయాలంటే దాన్ని మిథైలేటెడ్ స్పిరిట్లో మనం బాయిల్ చేయడము, అంటే ఉడికించడము, ఆ తర్వాత దాన్ని నీటితో కడగడము, ఆ తర్వాత మనం అయోడిన్ వేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పత్రహరితాన్ని తొలగించిన ఆకుపైన మనం అయోడిన్ వేసినట్లయితే అది నీలి నలుపు రంగులోకి మారుతుంది. దీని ద్వారా మనము ఇది స్టార్చ్, దీంట్లో పిండి పదార్థం ఏర్పడిందని తెలుసుకోగలుగుతున్నాం. ఎక్కడైతే ఏర్పడిందో అక్కడ మాత్రమే నలుపు రంగు వచ్చింది, నీలి నలుపు రంగు. ఎక్కడ ఏర్పడలేదో అక్కడ మామూలుగానే ఉంది. వాట్ విల్ బి ది కలర్ ఆఫ్ ద లీఫ్ విత్ స్టార్చ్ ఆఫ్టర్ అయోడిన్ టెస్ట్? The color of the leaf will be bluish black, indicating the presence of starch after the iodine test. So coming to the third type of question, that is experiments. We are having 4 to 5 experiments in this lesson, and in the next lesson also we are having another 4 experiments. So for experiment questions, the first 2 lessons are very much useful and very much important. So here we will see the experiment. Write the procedure for conducting an experiment to prove that sunlight is essential for photosynthesis. As we saw in the very first bit, that photosynthesis takes place only in the presence of sunlight. So now we will see this experiment, how it is, what is the process for this. కిరణజన్య సంయోక్రియకు కాంతి అవసరము, కాంతి సూర్యరశ్మి ఉన్నప్పుడు మాత్రమే కిరణజన్య సంయోక్రియ జరుగుతుంది అనేది మొట్టమొదటి బిట్లోనే చూడడం జరిగింది. మరి దీన్ని ప్రయోగాన్ని మనం ఏమంటున్నాము, నల్ల కాగితము ప్రయోగం అన్నాం. ఎందుకంటే దీంట్లో మనం ఒక నల్ల కాగితాన్ని తీసుకుంటున్నాం. దిస్ ఇస్ కాల్డ్ ద బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ద సన్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్. What is the aim of the experiment? The aim of the experiment is to prove that sunlight is necessary to form starch in green plants during the process of photosynthesis. And for this, what are the apparatus we are taking? We are taking a potted plant, a black paper, paper clips, petri dish, and iodine solution. Then we'll see the process next. ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆకుపచ్చని మొక్కలలో పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి ఆవశ్యకతను నిరూపించుట. మరి దీనికి కావలసిన పరికరాలని నోట్ చేసుకుంటున్నారా? కుండీలో పెరిగే మొక్క, నల్ల కాగితము, పేపర్ క్లిప్పులు, పెట్రి డిష్, అయోడిన్ ద్రావణం. మరి ఇక్కడ మీకు ఒక ఆలోచించదగిన క్వశ్చన్ ఒకటి ఇస్తున్నాను. కుండీలో పెరిగే మొక్కనే ఎందుకు మనము తీసుకోవాలి? దీనికి సంబంధించి మనం ఇంతకు ముందు కూడా చర్చించుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించి మీరు కూడా దానికి సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నించండి. చూడండి, ఇలా కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను 4-5 రోజుల పాటు మనము చీకటి గదిలో ఉంచి డీస్టార్చ్ చేయడం ద్వారా ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే దానిలో ఒక ఆకుని మనము ఎంపిక చేసుకుని ఆ ఆకుపైన ఒక నల్లని కాగితం ఇలా పెట్టామో చూడండి, దాన్ని క్లిప్స్ పెట్టాము. ఆ తర్వాత మనం స్టార్చ్ టెస్ట్ చేసాము. సో how we did this experiment, we'll see. We have taken this potted plant, and what is the procedure, we'll see. We took a potted plant with wide leaves and kept it in a dark room for 4 days. Yes, you're right, to destarch the plant. To destarch the plant. Why are we taking only a potted plant? Why are we not taking a plant which is present in the garden? Why are we taking a potted plant? You think and you discuss and you write your answers for this. And on the 5th day,
we select a leaf and we cover the leaf with black paper on both sides and fasten it with paper clips, ensuring that light does not reach the leaf. ఇందాక చెప్పుకున్నట్లుగానే వెడల్పాటి ఆకులు కలిగిన కుండీలో పెరుగుతున్న మొక్కను 4 రోజుల పాటు చీకటి గదిలో ఉంచి 5వ రోజు ఉదయాన్నే మనము ఎంపిక చేసుకున్న ఆకు ఇరువైపులా నల్ల కాగితాన్ని క్లిప్పు సహాయంతో కదలకుండా బిగించి కాంతి లోపలికి ఆ భాగం మనం ఏదైతే కవర్ చేసామో ఆ భాగంలోకి ప్రవేశించకుండా మనము చేశాం. ఆ తర్వాత ఇలా చేసిన ఆ కుండీలోని మొక్కను ఏం చేసాం, మనము 4 నుండి 5 గంటల పాటు ఎండలో ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఆ నల్లని కాగితంతో మూయబడిన ఆకును మొక్క నుండి వేరు చేసి క్లిప్పు మరియు కాగితాన్ని తొలగించాం. So after fixing the black paper on the leaf, we took this potted plant and kept it in sunlight for 4 to 5 hours, and then we plucked the leaf that was covered with black paper and removed the clips and the papers. And what will we do? We will follow the procedure of discoloring of leaf for the starch test. As I told you earlier, we will be taking that leaf and we will be putting it in a test tube with methylated spirit. We will be boiling it on a water bath and taking all precautions, and then we will be washing it with water, and then we will go for the starch test by putting a few drops of iodine. మరి పిండి పదార్థ పరీక్ష కోసం నిర్దేశించబడిన ప్రక్రియ ఏదైతే ఉందో, మరి దీన్ని మిథైలేటెడ్ స్పిరిట్లో, ఆకుని మిథైలేటెడ్ స్పిరిట్లో వేడి చేయడం, ఆ వేడి చేసిన తరువాత దాన్ని తీసి బయట నీటితో కడిగి ఆ తర్వాత దానిపైన ఐడిన్ చుక్కలు వేయడం అనేది. ఇలా వేసినప్పుడు ఏం గమనించాం మనము, నల్ల కాగితంచే కప్పబడిన ఆకు భాగంలో మాత్రమే పిండి పదార్థం, కప్పబడని భాగాన్ని మాత్రమే పిండి పదార్థం ఏర్పడింది. కప్పి ఉంచబడిన భాగంలో ఎటువంటి మార్పు లేదు. సో దీనివల్ల తెలిసింది ఏంటంటే పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి అవసరం. మనం నల్ల కాగితంతో ఏదైతే భాగాన్ని కప్పి ఉంచామో ఆ భాగముకి కాంతి చేరకపోవడం వలన, సూర్యరశ్మి తగలకపోవడం వలన అక్కడ ఉన్న ఆకులో కిరణజన్య సంయోక్రియ జరగలేదు. సో only the parts of the leaf exposed to sunlight, that means the uncovered parts of the leaf, will turn blue-black, showing presence of starch when the iodine was put on it. So this indicates that sunlight is essential for starch formation. Without sunlight, the plants cannot produce starch, and photosynthesis does not take place without photosynthesis or sunlight. So coming to the last question in this, which is a diagram. So this is, as we see, this is the diagram of the hydrilla experiment, and you have to draw a diagram and label the parts. So what are we using here? We are using a beaker. We took water in it. We took a funnel. We took a test tube, and of all we are taking hydrilla twigs. As we know, we will keep these hydrilla twigs inside the funnel, inverted funnel, and we will keep this set up in the sunlight, and then only this photosynthesis will take place. As photosynthesis takes place, bubbles of air will be coming out, and that will be collected, as I told you, and as we discussed, that gas will be collected and it will be tested with a burning matchstick. So this is about the worksheet number 3. So let us take a small break, and we'll join after this break, and we'll discuss the 4th worksheet. Okay.
Yes, welcome back children. Hope everybody understood the worksheet number 3. మీకు వర్క్షీట్స్తో పాటుగానే ఆన్సర్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే మీకు ఇంకా టెక్స్ట్ బుక్స్ సప్లై చేయలేదు, మీరు ఆ తరగతిలోకి వెళ్ళారు, మరి ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధంగా ఉన్న టెక్స్ట్ బుక్స్ కూడా మీకు అందించలేని పరిస్థితి కాబట్టి మీరు ఇంతకు ముందు విన్నవాళ్ళు ఆ పాఠ్యాంశాలని అర్థం చేసుకున్నారు. మరి వాటికి సంబంధించిన వర్క్షీట్సే మనం ఇక్కడ డిస్కస్ చేసి వాటి ఆన్సర్స్ ఇవ్వడం ద్వారా అట్లయితే అవి మీకు ఉపయుక్తంగా ఉంటాయి. మరి మిమ్మల్ని మేము పరీక్షించట్లేదు, కేవలం మీకు నాలెడ్జ్ని ఇస్తున్నాము ఈ సెషన్స్లో. మరి కొంతమంది మొట్టమొదట జరిగిన పాఠ్యాంశాల్లో ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అప్పుడు విని ఉండకపోవచ్చు, వాళ్ళకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మరి మీరు మీ సామర్థ్యాల్ని, మీ స్థాయిల్ని, మీ జ్ఞానాన్ని, మీ జ్ఞాన సముపార్జనని మీరు పరీక్షించుకోవడానికి కూడా నేను ఒక మార్గాన్ని చెప్తాను. ఇంతకుముందు మొట్టమొదటి పాఠం గురించిన 3 సెషన్స్ జరిగాయి. అవి మన సప్తగిరి లైవ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాంట్లో గనక వెళ్ళినట్లయితే దాంట్లో 3, 2, 6 వర్క్షీట్స్ ఉన్నాయి. ఈ వర్క్షీట్స్ మీరు ఒకసారి అధ్యయనం చేసి మీరు ఎంతవరకు సాధించగలుగుతున్నారు, ఏమేమి తెలుసుకున్నారనేది ఆ వర్క్షీట్స్లో మీరు పరీక్షగా రాయడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకంగా మనము మన సాధన ఎంతవరకు సఫలీకృతమైనది అనేది కూడా తెలుసుకోవచ్చు. మరి పిల్లలు, మనము ఆలోచన శక్తి కలిగిన వాళ్ళము. మరి మనము మీకు ఇంతకుముందు కూడా క్లోరోప్లాస్ట్ మోడల్ ఒకటి తయారు చేయడానికి చెప్పాను ప్రాజెక్ట్ వర్క్గా. ఎస్, చాలామంది చేసి ఉంటారు, కొంతమంది చేసి ఉండకపోవచ్చు. సబ్బు లేకపోతే ఏదైనా ఒక ఐస్ క్రీమ్ కప్ కానివ్వండి, లేకపోతే పెరుగు కప్ కానివ్వండి, జామ్ కప్ కానివ్వండి, అలాంటిది కూడా తీసుకుని దాంట్లో కూడా లోపల గ్రీన్ కలర్ వేసి దాంట్లో కూడా బటన్స్ లాంటివి పెట్టేసి మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేదైతే దాంట్లో ఒక గమ్ బాటిల్ తీసుకుని ఆ గమ్ బాటిల్తో దాంట్లో లోపల స్ట్రోమా లాగా కనపడేటట్లుగా ట్రాన్స్లూసెంట్గా ఉండేటట్లుగా పెట్టేసి వాటిని డీప్ ఫ్రీజ్లో 1 రోజు పాటు ఉంచినట్లయితే ఒక చక్కని మోడల్ ఒక మోడల్ తయారవుతుంది క్లోరోప్లాస్ట్ది. అది మీరు సబ్మిట్ చేసిన తర్వాత లేకపోయినా కూడా మీరు దాన్ని ఎటువంటి వృధా పోకుండా ఆ గమ్ని కూడా ఉపయోగించుకుంటూ ఉండొచ్చు, ఒక చక్కని మోడల్ కూడా చేసుకోవచ్చు. మరి ఈ వర్క్షీట్ చివర కూడా మీకు ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ అనే ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆకు యొక్క అడ్డుకోత, దాని గురించి ఒక పటం ఉన్నది. దాన్ని మీరు ఒక చిన్న ఎంటీ బాక్స్ ఏదైతే ఉందో దానికి 4 వైపులా ఇలాంటి బొమ్మలు తెల్ల కాగితం పైన వేసి కూడా ఒక 3 డైమెన్షనల్ మోడల్ని కూడా చేసుకోవచ్చు. మనము బోల్డంత టైము ఉంది, సద్వినియోగం చేసుకోండి. ఎంతసేపు కూడా ఆన్లైనే కాదు, మనము ఆఫ్లైన్లో కూడా మనము మన క్రియేటివ్ టాలెంట్స్ని కూడా ఉపయోగించుకుంటూ అలాగే ప్రకృతిని కూడా గమనించండి. ఇందాక చెప్పాను మీకు మొక్కలు ఏమాత్రం ఎలా మనకు ఉపయోగపడుతున్నాయి అనేది. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న మొక్కల్ని సంరక్షించండి, వాటిని గమనించండి, అవి వాటిలో వచ్చే మార్పుల్ని గమనించండి. మనము ఎంతో బలవంతులం అనుకుంటాము, కానీ మనం ఒక చిన్న మొక్క నుంచి, ఒక గింజ నుంచి వస్తున్న ఒక జెర్మినేటింగ్ సీడ్ కంటే కూడా చాలా బలహీనులము. బాదం కాయ చూసే ఉంటారు మీరు, చాలా గట్టిగా ఉంటుంది. మనం దాన్ని పగలగొట్టాలంటే ఒక సుత్తి అది తీసుకుని చాలా బయలుదేరి వేళ్ళు చితక్కొట్టుకుంటూ ఉంటాం, చేస్తుంటాం. మరి దాంట్లోంచి వచ్చే ప్రథమాంకురం ఏదైతే ఉంటుందో, ఏదైతే జెర్మినేటింగ్ సీడ్ ఏదైతే మొక్కగా వస్తుందో, అది ఏం చేస్తుంది, అంతటి బలవంతమైన కవచాన్ని కూడా పగలగొట్టుకుని అది బయటికి వస్తుంది. మరి చూడండి, మరి అలాగే ఎంతో బరువుగా ఉండే నేల లోపల అడుగు భాగంలో కూడా పడ్డ గింజ భూమిని చీల్చుకుంటూ అది
బయటకు వస్తుంది. అంటే వాటిని చూసి మనము నేర్చుకోవాల్సిందేంటి? మనమే కాదు, మనకంటే చాలా మన సున్నితం అనుకునేవి కూడా చాలా బలంగా ఉన్నాయి. అవి కూడా ఎంతో స్ట్రగుల్ చేయబట్టే అవి వాటిని ఇవాళ వాటి జీవితాన్ని అవి గడపగలుగుతున్నాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హెల్దీ. సో be healthy, be safe, stay home. Okay, coming to worksheet number 4. దీంట్లో మనం కాన్సెప్ట్స్ క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథసిస్, స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, ఈ రెండింటి గురించి, అంటే పత్రహరితము మరియు కిరణజన్య సంయోక్రియ. అంటే పత్రహరితము యొక్క ఉపయోగం ఏమిటి, కిరణజన్య సంయోక్రియలో దాని యొక్క పాత్ర ఏమిటి అనేది, ఆ తర్వాత ఇది ఎక్కడ ఉంటుంది, హరిత రేణువులో ఉంటుంది. మరి ఈ హరిత రేణువు యొక్క నిర్మాణాన్ని మనము ఈ వర్క్షీట్లో చూద్దాం. మరి మొట్టమొదటి క్వశ్చన్లోకి వచ్చినట్లయితే, ద గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్, ఎస్, chlorophyll. It is called chlorophyll. And this is the pigment that is giving the green color to the plants. మొక్కల్లో ఆకుపచ్చ వర్ణక ద్రవ్యాన్ని మనము పత్రహరితము అంటాం. వీటి వల్లనే ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, లేత కొమ్మలు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఏదైతే ముదురు కొమ్మలు ఉంటాయో వాటిలో పత్రహరితము ఉండదు, కాబట్టి అవి బ్రౌనిష్ కలర్లో మారుతాయి. మరి ఈ పత్రహరితాన్ని గుర్తించి వేరు చేసిన శాస్త్రవేత్తలు ఉన్నారు. వీళ్ళిద్దరున్నారు. మేమెవరము అని అడుగుతున్నారు వాళ్ళు. చూడండి, మేము పత్రహరితాన్ని గుర్తించి వేరు చేసిన శాస్త్రవేత్తలం, మేమెవరము అని అడుగుతున్నారు. వాళ్ళిద్దరే పెల్లెటియర్ మరియు కావెన్షూ. ఎస్, ఎ టీమ్ ఆఫ్ 2 scientists, they found out chlorophyll, they named it, and they are none other than Pelletier and Cavendish. సో ఇక్కడ క్లోరోఫిల్ యొక్క స్ట్రక్చర్ చూస్తున్నాం మనము. దీంట్లో మధ్యలో ఉన్నది మెగ్నీషియం అనేది ఉంది. మరి అలాగే హీమోగ్లోబిన్ మనలో ఉండే వర్ణకము, ఇది మన రక్తములో ఉండే, మన రక్తము ఎర్రగా ఉండడానికి కారణము హీమోగ్లోబిన్. మరి దీంట్లో ఉండే పదార్థం ఏంటంటే, దీంట్లో ఉన్న లోహము ఐరన్. అందుకే ఐరన్ తీసుకోవాలంటారు. ఐరన్ తీసుకున్నట్లయితే మనము మన రక్తము ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. సో in chlorophyll, magnesium is present in the structure of chlorophyll. The central part is formed by magnesium, and that shows that magnesium is the most important element in plants. And as we have iron which is present in hemoglobin, we need iron. We should take iron rich food so that we get good rich blood, because this hemoglobin, it carries the oxygen to all parts of the body. So hemoglobin is the red pigment that is present in the blood. మరి పత్రహరితము హరిత రేణువుల్లో ఉంటుంది అని తెలియజేసిన వారు. ఇందాక పెల్లెటియర్, కావెన్షూ పత్రహరితాన్ని గుర్తిస్తే అది ఎక్కడ ఉన్నది, అంతకుముందు ఏమనుకునేవాళ్ళు, పత్రహరితం అనేది ఆకు మొత్తములో ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక శాస్త్రవేత్త జూలియస్ వాన్ సాక్స్, ఇతను ఇది ఒక ప్రత్యేకమైన భాగం ఏదైతే ఉన్నదో ఆకులో దానిలో ఉన్న హరిత రేణువులలో మాత్రమే ఈ పత్రహరితం అనేది ఉంటుంది అనేది ఇతను నిరూపించడం జరిగింది. As previously it was thought that chlorophyll is present in all parts of the leaf, but it was proved otherwise by Julius von Sachs, who proved that chlorophyll is present only in some cell organelles that are present in plant cells, that they are called chloroplasts. So the scientist who proposed that chlorophyll is present in chloroplasts is Julius von Sachs. And where is chlorophyll present? As I told you earlier, chlorophyll is present in the chloroplast of plant cell.
మొక్క కణములోని హరిత రేణువులో పత్రహరితం నిక్షిప్తమై ఉంటుంది. మరి ఈ హరిత రేణువులోకి వెళ్ళినప్పుడు మనము గమనించే రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటి దాని గురించి చూద్దాము. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ గ్రానా? గ్రానా యొక్క విధి ఏమిటి? ద ఫంక్షన్ ఆఫ్ గ్రానా ఈజ్ టు ట్రాప్ ద సోలార్ ఎనర్జీ. సౌరశక్తిని గ్రహించడం అనేదే గ్రానా యొక్క విధి. మరి ఈ క్లోరోప్లాస్ట్లో ఉన్న ఈ హరిత రేణువులో ఉన్న గ్రానా ఏం చేస్తుందండి? ఈ సౌరశక్తిని, సూర్యుడి నుంచి వచ్చే శక్తిని గ్రహించి ఇక్కడ ఒక మొట్టమొదటి మరియు అత్యంత సంక్లిష్టమైన, అత్యంత ముఖ్యమైన ఒక చర్య జరుగుతుంది. అదే ఫోటోలైసిస్, నీటి అణువు యొక్క విచ్ఛిన్నం అవ్వడం. ఇదే కిరణజన్య సంయోగ క్రియకి మొట్టమొదటి చర్య. సో ఈ చర్య జరపడం కోసం అని చెప్పి కావలసిన సూర్యరశ్మి నుంచి ఈ ఎనర్జీని అంతటిని కూడా, ఈ శక్తిని అంతటిని కూడా గ్రహించడమే ఈ గ్రానా యొక్క విధి. The function of grana is to trap the solar energy. By trapping the solar energy, it is able to break the water molecule by the process called photolysis. Here, we have to know that the process is called photosynthesis. So, the most important thing is sunlight, photolight. So, what is happening here? In the presence of sunlight, the synthesis is taking place. The energy that is needed by the plants, the green plants, to produce the starch or to fulfill this process of photosynthesis is got from the sunlight. So, sunlight is the most important thing, and the energy that is present in the sunlight in the form of photons, it is absorbed by the grana, and here this energy is being utilized for the process called photolysis, where the water molecule is broken down into hydrogen and hydroxyl. So, here energy is also produced, as well as the oxygen, that is these hydroxyl ions, they will be forming into oxygen, and this is the first stable product of photosynthesis. So, in this way, this grana is playing a very major role in this process of photosynthesis. So, ikkada కిరణజన్య సంయోగ క్రియ, కిరణ అంటున్నాము. ఇక్కడ చూడండి మాట, ఇక్కడ దీంట్లో ముఖ్యంగా భాగం పంచుకునేది ఏంటంటే సూర్యరశ్మి. ఈ సూర్యరశ్మిని తీసుకునే పని ఎవరు చేస్తున్నారండి? దీన్ని గ్రహించే పని ఎవరు చేస్తున్నారు? గ్రానా చేస్తుంది. ఇక్కడ గ్రానా నుంచి ఆ సూర్యరశ్మిని తీసుకొని దాన్ని వినియోగించుకొని నీటి అణువుని విచ్ఛిన్నము చేయడం, ఆ తర్వాత ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా జరగడానికి కావలసిన శక్తిని, ఆ తర్వాత మొట్టమొదటి ఏదైతే ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఉత్పన్నం ఏదైతే ఉందో, ఆక్సిజన్ అనేది మనకందరికీ ప్రాణవాయువు, దాన్ని విడుదల చేయడానికి ఉపయోగపడుతుంది. సో చూడండి ఇక్కడ, అందుకే దాన్ని కిరణజన్య సంయోగ క్రియ అన్నారు. కిరణము అంటే కాంతి నుంచి తీసుకున్న శక్తితో జరిగే ప్రక్రియ. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ photosynthesis. The light plays an important role in the synthesis. Next, so as I told you a little bit earlier, the events that are taking place in the chloroplast during photosynthesis. What are the events that are taking place? Conversion of the light energy into chemical energy. The light energy that is taken from the sunlight is converted into chemical energy. Then the second step that is taking place is splitting of the water molecule by the process called photolysis, and which leads to another phase that is called reduction of carbon dioxide into carbohydrates. The carbon dioxide, that is also one of the factors, it will be reduced,
reduction reactions will take place, that is hydrogen will be added to it and carbohydrates will be formed. So these are the events that are taking place in the chloroplast. మరి కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు హరిత రేణువులో జరిగే సంఘటనల గురించి కొద్దిసేపటి క్రితమే మనం చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి వాటిని పాయింట్ వైజ్గా మనము చూస్తున్నాము. మనం ఇందాక చూసాము, కాంతి శక్తిని తీసుకోవడం, గ్రహించడం జరిగింది. ఈ కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత నీటి అణువు ఏదైతే ఉన్నదో దాన్ని విచ్ఛిన్నం చెందడం ద్వారా, ఫోటోలైసిస్ చేయడం ద్వారా శక్తిని పొందడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత దాంట్లోంచి వచ్చిన హైడ్రోజన్ ఏదైతే ఉందో ఆ హైడ్రోజన్ను ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్తో అంటే బొగ్గు పులుసు వాయువుతో క్షయకరణ చర్య జరిపి కార్బోహైడ్రేట్లుగా అంటే పిండి పదార్థంగా మారడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ మనము చెప్పింది వినడమే కాదు, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ఊహించడం, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమి జరుగుతుంది, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది దాని నుంచి ఉద్భవించినదే సైన్స్. సైన్స్ అంటే ఒక సంఘర్షణ. ఆ సంఘర్షణ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ కారణాల వలన జరుగుతుంది అనేది శోధించడమే శాస్త్రవేత్తల పని. మరి వాళ్ళు శోధించి చేసిన పని మనం కూడా ప్రశ్నించడం ద్వారా, ఇది ఒక మనకు అకాడమిక్ స్టాండర్డ్ 2లో ఉన్న ఒక ముఖ్యమైన క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ప్రతి పరీక్షలో కూడా కనపడుతుంటాయి. వీటిలో మీరు చేయవలసింది ఏంటంటే ప్రశ్నలను మాత్రమే రాయాలి. అంటే మీరు ప్రశ్నలను సంధించడం, మరి అవి ఎంతవరకు ఆలోచనాత్మకంగా ఉన్నాయి, ఇందాక మీకు చెప్పాను, ఆలోచించండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, దానికి పరిష్కారాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం కూడా చేయండి. ఎస్, వాట్ ఆర్ ది క్వశ్చన్స్? ఎస్, క్వశ్చనింగ్, hypothesizing and asking questions, trying to get the knowledge, knowing why it happens, what is happening and why is it not happening in other way. To know these things, these were the struggles faced by the scientists, and we are able to know a lot of things because of the work of the scientists. So this is an important type of question that is present in your that will be showing up in all of your question papers, and in this you have to write only the questions. That means you have to ask the questions. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, what questions will you ask your teacher about photosynthesis? Yes, these are only 4 model questions. Don't think that these are the only 4 questions. There are so many questions you can have. Why do only plants photosynthesize? Why are only plants photosynthesizing? Why animals are not able to photosynthesize? Yes, you know the answers, but here we are asking the questions. You form an idea using these questions. And can green colored animals, as we know that plants are green colored, that's why they are photosynthesizing. Don't think that because plants are green they are able to photosynthesize. Because they are having chlorophyll they are photosynthesizing. Can green colored animals like parrots also photosynthesize? No, they cannot. And what happens if plants do not photosynthesize? What will be the implications? What will be the results? What will be the disasters? You think about these 4 questions and try to write your own views about it. కిరణజన్య సంయోగక్రియ గురించి నీవు మీ ఉపాధ్యాయుడిని ఏ ప్రశ్నలను అడుగుతావు? ఈ 4 ప్రశ్నలే కాదండి, ఇవి ఒక చిన్న 4 మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అంతే. అంతేగాని ఇలాంటి క్వశ్చన్లు, ఇలాంటి ప్రశ్నలు మీ మెదడులో ఎప్పుడైతే వస్తాయో, మీ ఆలోచన శక్తిలో ఎప్పుడైతే వస్తాయో, మీ ఆలోచన శక్తి పెరుగుతుంది, మీ గ్రహణ శక్తి పెరుగుతుంది, మీరు అధ్యయనం చేయాలనే ఒక తాపత్రయం కూడా మీలో పెరుగుతుంది. మొక్కలు మాత్రమే కిరణజన్య సంయోగక్రియ ఎందుకు జరుపుతాయి? మరి మొక్కలు మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి, అందుకే అవి స్వయం పోషకాలు అంటున్నాము, జంతువులు జరపలేవు, అవి పరపోషకాలు అంటున్నాము అని చెప్పి తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఈ ప్రశ్ననే మనము
మనల్ని మనం వేసుకుని దానికి సమాధానాలు రకరకాలుగా మీరు రాయండి. జంతువులు కిరణజన్య సంయోక్రియను ఎందుకు జరపలేవు? సరే, మరి మనం అనుకుంటున్నాం ఆకుపచ్చని రంగులో ఉన్నాయి కాబట్టి మొక్కలు అవి కిరణజన్య సంయోక్రియ జరుపుతున్నాయని. మరి ఆకుపచ్చ రంగులో ఉన్న చిలుక లాంటి రామచిలుక లాంటి జంతువులు కూడా ఈ కిరణజన్య సంయోక్రియ జరపగలవా? మరి మొక్కలకి ఈ జంతువుల్లో ఉన్న గ్రీన్ కలర్కి అంటే ఆకుపచ్చ రంగు వర్ణకానికి తేడా ఏమన్నా ఉందా? మరి ఎందుకు జరపగలుగుతున్నా, ఎందుకు జరపలేకపోతున్నా? ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలా అనేక ప్రశ్నలు మీరు తయారు చేసుకోవచ్చు. అలాగే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరపకపోతే ఏమవుతుంది? మరి పరిణామాలు ఎలా ఉంటాయి? ఎలా మొక్కలు ఉపయోగపడుతున్నాయనే చెప్పుకున్నాము. మరి అవి ఈ కిరణజన్య సంయోగక్రియ జరపకపోతే జరిగే పరిణామాలు, దుష్ఫలితాలు, లేకపోతే ఇంకా ఏమిటి అనేది కూడా మీరు ఊహాత్మకంగా ఆలోచించండి, రాయవచ్చు. మరి ఇక్కడ ఇంతకు ముందు దాకా మనం చెప్పుకున్న హరిత రేణువు వచ్చింది చూడండి. మరి దీనికి సంబంధించిన ప్రశ్న ఏమిటి? హరిత రేణువు నిర్మాణాన్ని పటము సహాయంతో వివరింపుము. Explain the structure of chloroplast with the help of a diagram. First you have to draw a neat diagram, label it, and then you have to write point wise what are the important things. ఇక్కడ మనం దీంట్లో చూసినట్లయితే ఏమున్నాయి చూడండి. 2 త్వచాలు ఉన్నాయి, ద్విత్వచాయుత అని చెప్పుకున్నాం మనము. ఆ తర్వాత గ్రానా ఉన్నాయి, స్ట్రోమా ఉన్నాయి, ఆ తర్వాత లిపిడ్ గ్లోబ్యూల్స్ ఉన్నాయి, స్టార్చ్ గ్రెయిన్స్, థైలకాయిడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎట్లా అనేది మనం రాద్దాము. Structure of chloroplast. When we see the structure of chloroplast, it is a double membrane cell organelle, and a third layer forms stacked sac-like structures called granum, which is the site for trapping of solar energy as we discussed earlier. మరి హరిత రేణువు నిర్మాణంలో చూసుకున్నట్లయితే హరిత రేణువు ఒక ద్విత్వచాయుత నిర్మాణము. ఇది మరొక త్వచము దొంతరల వంటి నిర్మాణాలను ఏర్పరుస్తుంది. దీనినే గ్రానా అంటాము. ఇది కాంతిని గ్రహించే భాగము అని చెప్పుకున్నాము. మరి ఇక్కడ దీని లోపల ఒక దొంతరల మధ్య వర్ణరహిత ద్రవంతో నిండిన భాగాన్ని స్ట్రోమా అంటున్నాం. గ్రానా ఒక భాగమైతే అది కాంతి చర్య అక్కడ జరుగుతుంది. మరి స్ట్రోమాలో మనము నిష్కాంతి చర్య జరుగుతుంది. అది తర్వాత వర్క్షీట్లో మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని స్ట్రోమా అంటాము. ఇక్కడ కర్బన స్థాపన జరుగుతుంది. మరి దిస్ is a colorless intermediary fluid portion lying between the membranes. It is called the stroma, where the dark reaction or the light independent reaction takes place, which helps in the fixation of carbon. And the photosynthesis pigments, that are substances found in the chloroplast to capture sunlight. We saw the different types of pigments. కిరణజన్య సంయోగక్రియ వర్ణకాలు హరిత రేణువుల్లో ఉండి కాంతిని శోషిస్తాయి. ఇవి మనము వర్ణకాలను కూడా చూడడం జరిగింది. మరి ఇంతకు ముందే మనము ఇక్కడ ఈ హరిత రేణువు లోపల జరిగే సంఘటనలను గురించి మనము చూడడం జరిగింది. 3 సంఘటనలు, ముఖ్యమైన సంఘటనలు ఏమైనది చూడడం జరిగింది. These are the 3 important events that are taking place. We discussed about it. So these are the things. And coming to the last question, which is the diagram. Draw a neat label diagram of the transverse section or TS of leaf. ఆకు అడ్డుకోత పటము గీచి భాగములను గుర్తించండి. దీంట్లో అనేక భాగాలు ఉన్నాయి. 9th క్లాస్లో మీరు చదువుకున్నారు. త్వచాయుత కణజాలము అనుకున్నాము, తర్వాత సంధాయక కణజాలం ఉంది, తర్వాత పోషక కణజాలం ఉంది, అన్ని కణజాలాలు కూడా ఉన్నాయి, అలాగే స్టొమాటా ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చేటట్లుగా మీరు ఒక డయాగ్రామ్ వేయండి. ఈ డయాగ్రామ్ని మీరు ఒక తెల్ల కాగితం పైన వేసి ఇందాక చెప్పినట్లుగా ఒక చిన్న మీకు చెప్పులు డబ్బా కానివ్వండి, ఏదైనా ఒక చిన్న డబ్బా పైన అతికించి 4 పక్కల అతికించి కూడా ఇది ఒక 3 డైమెన్షనల్గా కూడా మనము ఒక మోడల్ని తయారు చేసుకోవచ్చు. ఒక పక్కన కేవలం పై భాగములో కేవలము త్వచాయుత కణజాలాన్ని మాత్రమే చూపించడానికి కూడా అవకాశం ఉంది. సో children,
like this, you can draw the diagram of the neat label diagram of the transverse section of the leaf. We can make a model of it also by drawing on a cloth also we can make a model. Okay. Thank you, and hope that you will be staying home and you will be safe and healthy, and wish to see you as soon as possible in the schools. And till then, you please subscribe to the channel, the YouTube channel. You watch this DD Saptagiri and you get your doubts cleared with your teachers by writing these worksheets. You make use of this time and you be happy, be healthy and be safe. Thank you. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www